మరికొన్ని సంవత్సరాల్లో బహుశా మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు, లేకుంటే మా కూతురు అమెరికాలో ఉంది, మా కొడుకు లండన్‌లో ఉన్నాడు, మా కోడలు ఫలానా దేశంలో ఉంది అని అని చెప్పే పేరెంట్సు తగ్గిపోయే అవకాశం ఉంది. అటువంటి పేరెంట్సు సంఖ్య మ్యాక్సిమం తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అమెరికాకు సంబంధించిన విషయం తీసుకుంటే ఇప్పుడు తాజాగా ట్రంప్ పేల్చిన బాంబ్ ఏంటంటే H-1B వీసా అంటాం మనం. H-1B వీసా దరఖాస్తు రుసుమును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంవత్సరానికి ₹1,00,000 చేసి పడేశాడు. $1,00,000 చేశాడు. అంటే ఇది 88 లక్షలకు పైగా, అంటే ఆల్మోస్ట్ 1 crore అనొచ్చు. ఇంచుమించు ₹1,00,00,000. ఏది H-1B వీసా అని ఏదైతే చెప్తున్నామో దానికి సంబంధించి ఏదైతే ఆర్డర్స్ ఉంటాయో దానిపై ఆయన సంతకం చేశాడు ఎవరు, ట్రంప్. ఇది ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా, కెనడా, లేకపోతే లండన్, ఇంకో దేశంలో మొత్తం విదేశాల్లో ఇవాళ భారతీయుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తున్న విషయాన్ని మనం గమనించాలి. సో ఎవరైతే H-1 వీసాకు అప్లై చేస్తారో వాళ్లకు కనుక, అంటే వాళ్ళ దరఖాస్తు ఓకే అయితే వాళ్ళు అది నేను చెప్పినట్టుగా దాదాపు 1 crore అది కూడా ఇయర్లీ చెల్లించాలని కండిషన్ పెట్టాడు. తర్వాత కంపెనీస్కి అయితే ఆల్మోస్ట్ 18 కోట్లు కంపెనీలు ఏవైతే ఉన్నాయో H-1B వీసా ఇచ్చే కంపెనీలకైతే 18 కోట్లు పెట్టాడు. ఇది గోల్డ్ కార్డ్ అంటారు, దాన్ని గోల్డ్ కార్డు వీసా. ఈ గోల్డ్ కార్డు వీసా ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసే ఆర్డర్ పైన కూడా ట్రంప్ సంతకం పెట్టేశాడు. అమెరికా H-1 వీసాను 1990లో ప్రవేశపెట్టిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1990 అప్పుడు ఏంటంటే స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ని తీసుకోవడానికి సంబంధించి, అంటే వేరే దేశాల నుంచి కూడా వస్తే వాళ్లను అమెరికన్ కంపెనీస్లో చేర్చుకోవడానికి సంబంధించి దీన్ని ప్రవేశపెట్టారు 1990లో. తర్వాత అమెరికన్ వలస విధానంలో భాగంగా H-1B వీసాపై రకరకాలుగా నిర్ణయాలు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం అనేది చాలా సీరియస్ నిర్ణయంగా కనిపిస్తోంది. ఇది భారతదేశాన్ని, భారతీయులు ఎవరైతే భారతీయ విద్యార్థులు కానీ, భారతదేశంలోని నిరుద్యోగులు కానీ, ఇక్కడ ఉద్యోగాలు దొరకని విద్యార్థికులు కానీ, అమెరికాకు వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా గుండెల్లో రాయి పారేశాడు ఎవరు, ట్రంప్. అయితే ట్రంప్ చెప్పేది ఏంటంటే అమెరికన్లు కాని వాళ్ళు అమెరికా ఉద్యోగాల్ని కొట్టేస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది ప్రాంతీయవాదం. ఎక్కడికక్కడ ఈ ప్రాంతీయవాదం అనేది తెలంగాణలోనో, ఆంధ్రప్రదేశ్లోనో, మరొక చోటో తలెత్తుతోందనో అనుకోవడానికి లేదు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. గతంలో మహారాష్ట్రలో పరిస్థితి అదే కదా, మనందరికీ తెలుసు. శివసేన పార్టీ పుట్టుక కానీ, శివసేన ఉద్యమాలు కానీ, మహారాష్ట్రలో ఉద్యోగాలన్నీ బీహార్ వాళ్ళు కొట్టేస్తున్నారు అనే దానిపైనే మరాఠా ఉద్యమం జరిగింది. హిస్టరీలో అదొక చరిత్ర ఉంది దానికి. సో బీహార్ వాళ్ళు వచ్చి మహారాష్ట్రలో ఉద్యోగాలు కొల్లగొట్టేస్తే మహారాష్ట్రలో పుట్టి పెరిగిన వాళ్ళ సంగతి ఏంటి, స్థానికుల సంగతి ఏంటి అనే దానిపైన బాల్ ఠాక్రే అప్పుడు ఒక ఉద్యమాన్ని నిర్వహించాడు. ఆ తర్వాత శివసేనకు గుర్తింపు వచ్చిన విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ ట్రంప్ చేస్తున్న పని ఏంటంటే అమెరికన్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి. ఇప్పుడు అమెరికన్లకు మాత్రం ప్రాధాన్యం అంటే లోకల్ వాళ్లకు ఇవ్వండి. విదేశీయులు కనుక అమెరికన్ల ఉద్యోగాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తే తాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని కూడా తేల్చిపారేశాడు ట్రంప్. అంటే దీని సారాంశం ఏంటి, అది భారతీయులు కావచ్చు, మరొక దేశం వాళ్ళు కావచ్చు, స్కిల్ ఉన్న, అంటే నైపుణ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే అమెరికన్ కంపెనీస్ కానీ, మరో దేశంలోని కంపెనీస్ కానీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. సో ఆ రకమైన ప్రయత్నాల్లో, అంటే పద్ధతుల్లో ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని ఏంటంటే విదేశాల నుంచి వచ్చే వాళ్లను అనుమతించకండి, తీసుకోకండి,
అని కొత్తగా తీసుకొచ్చిన ఈ రకమైన పద్ధతి దీనిపైన ఆ, చాలా తీవ్రమైన సంఘర్షణ జరుగుతోంది. అంటే ట్రంప్కు వ్యతిరేకమైన వైఖరి చాలా దేశాల్లో కనిపిస్తుంది, ముఖ్యంగా భారతదేశం. అండ్ ట్రంప్ ఇంకేం చెప్తున్నాడు, టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటాయి, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నాను అని ఆ పర్టికులర్ ఆర్డర్ పైన H1B వీసాకు సంబంధించి నియంత్రణ, అట్లాగే ₹1,00,00,000 తీసుకోవడం, అంటే $1,00,000 ఈ ఫీజు, దీనికి సంబంధించి మాట్లాడుతూ ఆయన టెక్ కంపెనీని ఉద్దేశించి ట్రంప్ ఇటువంటి కామెంట్స్ చేశాడు. అండ్ ఇంకొకటి, H1B వీసా వ్యవస్థ ఎక్కువగా దుర్వినియోగం అవుతోంది, మిస్యూజ్ అవుతోంది. ఈ వీసా అమెరికన్లు ఉద్యోగం చేయని రంగాల్లో పనిచేసే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల కోసమే అలాంటి వ్యక్తులు ఈ ఉద్యోగాలు చేయడానికి అమెరికాకు వస్తున్నారు అని వైట్ హౌస్ సెక్రటరీ విల్ షార్ప్ అన్నాడు. లేటెస్ట్గా విల్ షార్ప్ అన్నాడు. అంటే అమెరికన్లు ఉద్యోగం చేయని రంగాలలో పనిచేసే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం మాత్రమే అన్నాడు ఆయన. అట్లాంటి వ్యక్తులు ఇప్పుడు ఈ ఉద్యోగాలు చేయడానికి అమెరికాకు వస్తారని చెప్పాడు. అండ్ కంపెనీస్ ఏవైతే అంటే ఉద్యోగాలు ఆఫర్ చేస్తాయో, వాళ్ళు ఎవరైతే అంటే ఇక్కడ చదువుకొని ఉద్యోగాల కోసం వెళ్ళాలని ప్రయత్నిస్తారో వాళ్లకు H1B వీసా స్పాన్సర్ చేయడానికి ₹1,00,00,000 కంపెనీ ఒక్కొక్క వ్యక్తి పైన చెల్లించాల్సి ఉంటుంది. ఎవరికి? అమెరికా ప్రభుత్వానికి. ఒక్కొక్క కంపెనీ ఒక వ్యక్తి పైన చెల్లించాలి. అంటే దీని అర్థం ఏంటంటే, మొత్తానికి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో ఉన్న కంపెనీలు అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను మాత్రమే ఉపయోగించుకుంటాయి అని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. H1B వీసా కింద అమెరికాకు వస్తున్న ఉద్యోగులు అంటే వివిధ దేశాల నుంచి, నాట్ ఓన్లీ ఇండియా, వేరే ఇతర దేశాల నుంచి కూడా వస్తున్న వాళ్ళలో సంవత్సరానికి $60,000కు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సంవత్సరానికి $60,000తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అమెరికన్ టెక్నాలజీ కంపెనీలో పనిచేసే స్థానిక ఉద్యోగుల సగటు వార్షిక జీతం $1,00,000. సో ఇకపై H1B వీసా కింద కంపెనీలేవి ట్రైనీస్ని నియమించుకోవడానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్, ఆర్థికంగా సాధ్యం కూడా కాదు. శిక్షణ ఇవ్వవలసి వస్తే అమెరికా పౌరులకే ఇవ్వాలి. ఇది మళ్ళీ ఇంకొక క్లాజ్. తర్వాత అత్యంత నైపుణ్యం ఉన్న ఒక ఇంజనీర్ను తీసుకురావాలనుకుంటే H1B వీసా కింద పర్టికులర్ కంపెనీ ఖచ్చితంగా 88 లక్షలు, నేను చెప్పినట్టు $1,00,000 చెల్లించవలసిందేనని అమెరికాకు చెందిన వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ అన్నాడు. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభావంతుల ద్వారా అమెరికా ప్రయోజనం పొందుతున్నందున ఇటువంటి పెడుతున్నట్టుగా ట్రంప్ సమర్థించుకుంటున్నాడు. అంటే ఇటువంటి ఆంక్షలు అనండి, నియంత్రణ అనండి, లేకుంటే ఛార్జెస్ అనండి, ఫీజుల పెంపుదల అనండి, వాటెవర్, అంటే ఈ వీసాకు చెల్లింపులకు సంబంధించి. అయితే మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే వెంచర్ క్యాపిటల్ సంస్థ మెన్లో వెంచర్స్ భాగస్వామి అయిన DDS, అట్లాగే మరికొన్ని సంస్థలు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ నిర్ణయంతో అని చెప్తున్నాయి. అట్లాగే అమెరికా అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించలేకపోతే దాని ఆవిష్కరణ సామర్థ్యం, లేకపోతే ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే సామర్థ్యం అమెరికా గణనీయంగా తగ్గిపోతుందని కూడా కొంతమంది హెచ్చరిస్తున్నారు. అయితే ఓవరాల్గా ఏంటంటే మనం గమనించాల్సింది, అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 2025-26 నాటికి H1B వీసాల సంఖ్య ఆల్మోస్ట్
3,59,000కు పడిపోతుందని ఒక అంచనా. అంటే గడిచిన 4-5 ఏళ్లలో ఇది అత్యంత తక్కువ సంఖ్య అని తెలుస్తోంది. సో ఫైనల్గా ఏంటంటే నేను మొదట్లో చెప్పినట్లుగానే వీలైనంత వరకు మా కొడుకు లక్నోలో ఉన్నాడు, లేకుంటే మా కోడలు ఫలానా కేరళలో ఉంది, లేకుంటే మా అల్లుడు ఢిల్లీలో పనిచేస్తున్నాడు, మా అమ్మాయి వాళ్ళ కలకత్తాలో పనిచేస్తుందనే రోజులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఒకటి H1 వీసా ఒకటే కాదు, లండన్లో మనకు తెలుసు అది గో బ్యాక్ ఇండియన్స్ అంటూ మన పట్ల అంటే భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ద్వేషపూరితమైన ఉద్యమాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు. అంటే మన వాళ్ళు అంటే ఇండియన్స్ నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళనే కాదు, గుజరాత్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరొక రాష్ట్రం కావచ్చు, పెద్ద ఎత్తున వలసలు ఏవైతే జరుగుతున్నాయో వీటిని అరికట్టడానికి మన వాళ్ళ చొరవను లేకపోతే మన వాళ్ళ నైపుణ్యం అదొక సబ్జెక్ట్. బట్ ఇక్కడ మన వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా మన వాళ్ళే అక్కడ మరి అక్కడి స్థానికుల ఉద్యోగాలను కూడా కబళిస్తున్నారా, లేకుంటే అక్కడి వాళ్లకు రావాల్సిన హక్కులు మన వాళ్ళు సాధించేస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది చాలా డీటెయిల్డ్గా డెప్త్గా దీన్ని స్టడీ చేయవలసిన అవసరం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.